ఎవరైతే ధర్మాన్ని బాధ పెడతారో వాళ్ళకి పోతుంది అది. ధర్మంగా తిన్నారు గోవులకు వస్తున్నారు కదా, తల్లిదండ్రులు హింస పెడుతున్నారు కదా. మీరేదో అదృష్టవంతులు చేసుకుంటున్నారు. నాకు చూపిస్తావు ఒక్కదన్నా ఈ లోకంలో ఇలాగే చేసుకుంటారు ఏమా? వాళ్ళ తిట్టుకుంటూ కూడా నేను కూడా స్వామిని అడుగు, పెద్ద మనిషికి నన్ను పెంచుకునే ఆయనకి సేవేసి తిట్టేది. ఆ పడికిన కాలు మోపించుకుంటూ నన్ను బాధ పెడతాడు ఇంకా. ఓ ఇప్పుడు మీ అత్త చూస్తున్నావు కదా, పానం పోయినా చేస్తుంది. నేను పోయి డాక్టర్ తీసుకొచ్చాను, మంచిగా అయింది నాకంటే. నేనేది ఈయన 2 కిలోమీటర్లు వర్షంలో అనుకుంటా పత్తి రాత్రి పోతే అది పోయి తీసుకొచ్చాను. కాలు పోతే బతకాడు అట్టేదాకా అయ్యేవాడు. ఈ 10 గంటలు సామాన్యుడు. అది తెలుసు కదా మా అయ్య సంగతి. స్వామి కదా, పెద్ద మనిషి కదా, 130 ఆయన అంటే నాకు సేవ చేస్తాను. అట్లా చేసేది ఆయన రోగం తీసుకునేది. మళ్ళీ ఇప్పుడు ఆయన రోగం ఆయన తీసుకుంటాడు, తక్కువ చేస్తాడు. కానీ నాకు అది తెలియదు కదా. ఇప్పుడు వేరే కాదు, నేను చెప్తున్నా కదా, 100 మందిని నేను బాగా చేస్తాను. మందులు లేకుండా స్వామి శక్తి ఇచ్చిండు, డాక్టర్ మంత్రం చేసి ఇచ్చిండు, లక్షలు ఖర్చు పెడుతుండే మంత్రం చేసి నాకు నేను అడుగుతున్నాను.